ఎంఆర్పీఎస్ హైదరాబాద్ ఇన్ఛార్జి భిక్షపతి మాదిగ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నిన్న అసెంబ్లీలో ఎంఆర్పీఎస్ బిల్లు పాస్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూస్తున్నారు దాన్ని మీరు? ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈరోజు అసెంబ్లీలో ఆమోదం పొందడం అంటే 30 ఏళ్ళ మా నాయకుడు మందక్షమ గారు చేసిన పోరాట ఫలితం అని కూడా మా జాతి విశ్వసించింది. మా నాయకుడు పిలుపునిచ్చింది. దానికి అనుగుణంగానే మేము నిన్న సంబరాలు నిర్వహించుకున్నాం. ఈరోజుతో పాటు నెల రోజుల పాటు ఈరోజు కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా వాడవాడల సంబరాలు నిర్వహించుకుంటాం. మా జాతి పోరాట ఫలితంగానే, మా నాయకుడు ఇచ్చిన పోరాట ఫలితంగానే వచ్చిందని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఇక్కడ మందకృష్ణ మాదిగ బీజేపీ వాళ్ళు ఇక్కడ వరీకరణ చేస్తుంటే ఆనందపడే వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం చేసిందని చెప్పేసి కొన్ని కులాలను ఎంటబెట్టుకొని బురద జాలే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు వస్తేనే ఇక్కడ రాష్ట్ర శాసనసభలో వర్గీకరణ బిల్లు తేవడానికి సముఖంగా మార్గం పడింది. అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి వర్గీకరణ సహకారం చేయడానికే ఈరోజు వర్గీకరణ మార్గం సుముఖంగా అయింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కేంద్రంలో ఒకసారి కూడా మరి వర్గీకరణ కోసం మాట్లాడకుండా, ఒకసారి కూడా మరి మాలకు వత్తాసు పలికి వర్గీకరణ ఈరోజు వెనుకబాటుతానానికి కాంగ్రెస్ పార్టీ తనమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దీని అంటే మాలలు ఒత్తాసు పలికి వరీకరణ సాధించినము, సాధించిన దాన్ని కూడా మాలలు తప్పుతో పట్టించిరు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి మీ కమ్యూనిటీకి సంబంధించిన మాదిగ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కదా, వాళ్ళ పాత్ర ఏం లేదా ఇంట్లో? ఈరోజు వర్గీకరణ యొక్క చట్టం తీయడానికి, అలాగే షమీం అఖ్తర్ కమిషన్ రిపోర్టు రావడానికి కూడా ఈరోజు షమీం అఖ్తర్ రిపోర్ట్ తిరుగుతుంటే కనీసం మా మాదిగ ఎమ్మెల్యేతో మాట్లాడకపోవడం, మినిస్టర్ గారితో మాట్లాడకపోవడం, అలాగే ఎవరైతే వర్గీకరణ కోరుకుంటున్న ఆ ఉద్యమకారులతో మాట్లాడకపోవడం ఎంత అవివేకం వీళ్ళకు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మీద కమిషన్ కూసుకునేది, మాదిగ మంత్రులు కూర్చున్నారు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు, ఎట్లా చేద్దామని సంప్రదింపులు జరిగిన సందర్భం ఉన్నది కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ లేదా ఇతర సంబంధించిన వాళ్ళు కానీ మాల యొక్క రాజకీయ పాలకు తలొగ్గి ఈరోజు మాదిగల పర్సెంటేజ్ తగ్గించి, అలాగే ఆ కూర్పులో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయకుండా ఈరోజు ఉన్నదని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే ఇక్కడ వేసిన కమిటీలో కూడా మాదిగలకు సంబంధించిన కీలక మంత్రి దామోదర్ రాజనరసింహగీడంలో ఒక సభ్యుడే, అలా కమిటీలో ఒక మెంబర్గా పనిచేస్తున్నాడు. మరి ఆయన గొంతును వినిపించలేడా మాదిగల తరపున? మాదిగల తరపున గొంతు మాట్లాడాల్సిన దామోదర్ రాజనరసింహే మాలలకు వత్తాసు పలికి ఈరోజు మా పర్సెంటేజ్ తగ్గిన జరిగింది. అలాగే వర్గీకరణ కోరుకుంటున్నప్పుడు ఆ యొక్క సామాజిక ఉద్యమకారులతో మాట్లాడవలసిన ఉన్నది. ఆ ఉద్యమకారులు ఏం న్యాయం కోరుతున్నారు, అలాగే ఈరోజు పర్సెంటేజ్ విషయంలో కానీ ఎందుకు 9% ఉన్నది, అలాగే ఎందుకు 10% పెరగలేకుండా పోయింది, వాళ్ళకి ఎందుకు 5% వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు 1% వచ్చింది, దాంట్లో మిగతా కులాలు అభివృద్ధి చెందిన కులాలు కూడా మొదటి బాధ్యత ఎందుకు వచ్చినాయి, అవి అన్నీ కూడా దాని సామాజిక బాధ్యత వహించాల్సి దామోదర్ రాజనరసింహ గారు. కానీ ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ యొక్క రాజకీయ పాలకి ఇప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రం, రాష్ట్ర కేంద్రం ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క రాజకీయ పాలకి ఇప్పుడు తలొగ్గి ఈరోజు మా మాదిగ అని చెప్పుకుంటున్న మంత్రి కూడా ఈరోజు వాళ్ళకు భయపడి వర్గీకరణ విషయంలో వెనకాడు వేసినట్టు కూడా సందర్భం గుర్తు చేస్తున్నారు. దామోదర్ రాజనరసింహ అంటున్నారు మాదిగలు డప్పు కొట్టే రోజులు పోయినాయి, డప్పు కొట్టవలసిన అవసరం లేదు, వరీకరణ జరిగింది కాబట్టి అంటే అందరు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి అని చెప్తున్నాడు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? మరి ఉద్యోగ అవకాశాలు దక్కాలని నిజంగా దామోదర్ రాజనరసింహ గారికి ఉంటే గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్ 2 ఫలితాలు, అలాగే డిఎస్ ఉద్యోగాలు, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు పోతున్నప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఏం చేశారు? ఎందుకు ఒక విషయంలో మాట్లాడలేదు? ఎందుకు ఈ ఫలితాలు ఆపమని గవర్నమెంట్కి ఎందుకు ఒత్తిడి తీసుకురాకపోయాడు? ముఖ్యమంత్రి ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయాడు? అంటే మాదిగల విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2 విషయంలో, అలాగే ఆయన యొక్క శాఖ సంబంధించిన వైద్య శాఖ సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ అవుతుండగా మౌనంగా ఉన్నాడు కదా. మరి ఎట్లు మాదిగ మంత్రిగా చూడాలి? అదేవిధంగా ఈరోజు డప్పులు కొట్టదని పిలుపునిస్తున్న దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు 30 ఏళ్ళ ఉద్యమంలో ఏ రోజు కూడా డప్పులు మా జాతి కోసం మేము కొట్టుకోలేదు. మన జాతి కోసం సందర్భం వచ్చింది కొడుతున్నాం. అదే సందర్భంలో ప్రతి సందర్భంలో ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాదిగల డప్పులు ఉపయోగించుకొని అధికారం రావడానికి నీకు ఉపయోగపడ్డది, మాదిగ జాతి పేరు చెప్పుకొని నువ్వు ఉపయోగపడ్డావు, నువ్వు పదవులు పొందినావు తప్ప నీ వల్ల జాతికి ఎలాంటి ఉపయోగం లేదని కూడా దామోదర రాజనరసింహ గారిని గుర్తు చేస్తున్నాం. అంటే ఇప్పుడు 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నట్లనా, లేదా ఉంటే ఎప్పుడు ఉండబోతుంది ఈ కార్యక్రమం? తప్పకుండా 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం అది అనివార్య వల్ల అది వాయిదా పడ్డదే తప్ప తేదీలో మార్పు రాలేదు. ఖచ్చితంగా మా నాయకుడు ఈ నెల వ్యవధిలో కార్యక్రమంలో విజయోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో వర్గీకరణ జరిగిన తర్వాత అది పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగానే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఉంటుంది. దానికి ఖచ్చితంగా అన్ని సామాజిక శక్తులను ఆహ్వానించుకొని మాదిగల యొక్క 1,00,000 డప్పుల సాంస్కృతిక ఆయుధ ప్రదర్శన ఖచ్చితంగా ప్రపంచానికి తెలిసే విధంగా తెలియజేస్తాం మేము తప్పకుండా.
ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం కొంతమంది మాలల పెత్తనంతోనే రేవంత్ రెడ్డి బెండ్ అయినట్లుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు వరీకరణ కేవలం మాకు ఏదో ఇచ్చినట్లనే ఇచ్చి మళ్ళీ దోసుకున్నట్లు అన్ని ఉద్యోగాలు మాత్రం మాలలు కట్టపెట్టే విధంగానే ఇక్కడ ఇది బిల్లు పాస్ చేసినట్లు ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే స్పష్టంగా జరిగింది. ఇక్కడ ఉన్న మా మాదిగ మంత్రి మాత్రము మౌనం పాటించాడు, ఆయన వల్లనే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ భిక్షపతి మాదిగ స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ 7 అరుణ్ ఆద్య టీవీ హైదరాబాద్.